కూడా తలుపు ఇంచి పిల్ట్ పట్టిన ఆదివాసీ జాతిలో ఏ కులానికి చేర్చినా మీకు పిల్ట్ పట్టి చిన్నగొడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేయాలి. వాళ్ళంతా కూడా బంగాళాలు చేసి ఏదో దీక్ష చేస్తా ఉన్నారు. నిజంగా ఈరోజు అంతా వడ్డీ కూడా వస్తారు. గతంలో మేము చెప్పింది కాదు. ఇక్కడ ఏదైతే టీసీఆర్ టీఏ కమిటీ ఉందో కొన్ని అధ్యయనాలు చేసి శ్రీకాకుళం జిల్లాలో బెంచుమర్యాలు లేదంటే అధ్యయనాలు చేశారు. అంతేకాకుండా మొన్న 13 వారు 2022వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ వారు శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసులు ఓట్లు తీసుకొని మమ్మల్ని కనుక్కొని ఆదివాసులు రాష్ట్రంలో కులగణన జరుగుతున్న రాజకీయం చేస్తున్న పిరియా విజయన్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాజకీయం చేస్తున్న పిరియా విజయన్ పార్టీ నుండి ఒకసారి ఆపండి. డీజీ ఒకసారి ఆపాలి. అది ఇక్కడ కాదు, అక్కడ 3 రోజుల జంక్షన్ లో మాట్లాడతాం. నేను పూజ చేస్తాను. పూజ తాలూకు విధానం ఏంటో చెప్తాను అందరికీ అర్థమైనట్టుగా. ఇక్కడ జనాలు లేరు. అక్కడ అందరితో మీకు జంక్షన్ దగ్గర మాట్లాడాలి. రాజకీయ మేధావులారా గిరిజన పక్షాలు నిలవండి. రాజకీయ మేధావులారా గిరిజన పక్షాలు నిలవండి. అక్కడి కులాలను ఎస్సీలో చేస్తే మరో శ్రీకాకుళం ఉద్యమం తప్పదు. అక్కడి కులాలను ఎస్సీలో చేస్తే మరో శ్రీకాకుళం ఉద్యమం తప్పదు. అక్కడి కులాలను ఎస్సీలో చేస్తే మరో శ్రీకాకుళం ఉద్యమం తప్పదు. ఎలా అయ్యా రాజకీయ ప్రయోజనాలకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మన బుద్ధి చెప్పవలసిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి. డాక్టర్ మీరు అంబేద్కర్ గారు రాజ్యాంగ లేదు మనకు దక్కనవ్వకుండా చంద్రవ్వకుండా చేస్తున్నట్టు ప్రభుత్వానికి మనం గుణపాఠం చెప్పాల్సి ఉంది. నాగేశ్వర సార్ జై రామదాసు బసారు ఒక ట్రైబల్ సాంగ్ వేయండి. ఇక్కడ ఒక చిన్న ముక్కు మాస్టర్ చిన్న ట్రైబల్ సాంగ్ వేయండి. సార్ భాష మాట్లాడుతున్నా ఒకసారి ఒక్కసారి కాల్ చేయండి సార్. హలో అందరూ అలా కొందరు సౌండ్ లేకుండా. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివాసులను అంతం చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే అగ్ర కులాలను వాల్మీకులను
ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశారు. అంటే ఆదివాసీ రిజర్వేషన్ సకల కులాలకు అమ్మడానికి ఈ ప్రభుత్వం పేర్కొంది. ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అధికార ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వడ్డీ వరియా బీసీఏ కులానికి పూర్తిగా మద్దతునిస్తూ వారికి బెంతు వరియా ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం పాతపెట్టం అయితేనేమి, టెక్కలైతేనేమి, పలాస అయితేనేమి, ఇచ్చాపురం అయితేనేమి, చేతంపేట అయితేనేమి ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వడ్డీ వర్యాలకి మద్దతుగా ఉన్నారు. మీరందరూ జరిగింది, మీరు ఎందుకు అడుగు అని ఎందుకు జరిగిందండి అంటే అర్థమేంటి? కేబినెట్ లో నిర్ణయం జరిగినా కూడా కనీసం పట్టించుకోలేదు, అక్కడ వచ్చి మమ్మల్ని సంజీవలేదు. ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే ఇదంతా కూడా ప్రతిపక్షం నాటకం. మనకి ఎందుకంటే ప్రతిపక్షాలు అండి, మాకు అవసరం ప్రతిపక్షాలు, మా హక్కులండి, మా కోసం మేము పోరాడుతున్నాం, మాకెందుకు రాజకీయం, మాకెందుకు ప్రతిపక్షం, అది కాదు మా హక్కుల కోసం మేము కాపాడుతున్నాం. ప్రతిపక్షం ఎవరు మాకు రెచ్చగొడుతున్నాండి? మాకు తెలియదా? మా బాధ్యతలు మాకు లేదా? మా హక్కులు మాకు తెలియదా? కాబట్టి ఎవరైనా సరే ఏ నాయకులు వచ్చినా, గ్రామానికి వచ్చినా మమ్మల్ని మన హక్కులు ఎదిరించండి. ఎప్పుడు కూడా లేకపోతే మీరందరూ కూడా ఆ నాయకులను ఎదిరించి అడగాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా మీ అందరూ కూడా మరొకసారి అందరూ కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే ఈ రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఒకరు పిరియా విజయ్ గారు, అలాగే ఇంకోరా శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారు ఆదివాసులకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా చాలా మంది చాలా సందర్భాల్లో బండాపల్లి శివుడు ప్రత్యక్షమై భస్మాసన మీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అనే విషయం శివుడు అడుగుతాడు. ఏ బేలాశంకర మనం తెప్పని భస్మం అమ్మక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఈ రోజు రాజకీయ నాయకునికి భస్మాసురుడు లాగా మా యొక్క ఆదివాసీ ఆగ్రహానికి కనుక గురైతే తప్పనిసరిగా మీరు భస్మాసురులాగా బలైపోతారు. భస్మాసురులాగా మీరు దశం వైపు చేస్తా ఉన్నారు. ఆ ధర్నాకి మేము ఫిబ్రవరి 10వ తారీఖున చదువు అని చెప్పి ఆ సన్నిధిగా తేలుస్తామని సందర్భంగా ఈ యొక్క రాజకీయ పార్టీలకి, ప్రభుత్వానికి చేస్తున్నాము. బాగా దమ్ముంటే ఈ నెల ఫిబ్రవరి 10వ తారీఖున చలో కౌటి మేము పారిపిస్తాం. మేము కౌటిలో కూడా మేము ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ కౌటి మండలికి ధర్నాకి వస్తారా? వస్తాం. కౌటి మండలానికి ధర్నా చేస్తామా? చేస్తాం. కౌటి మండలంలో ధర్నా చేస్తామా? చేయమా? చేద్దాం. కౌటి మండలంలో ధర్నా చేసి ఆదివాసి యొక్క దళ ఏంటో, ఆదివాసుల యొక్క సత్తా ఏంటో ఆ రోజు కౌటి మండలంలో ఉన్నటువంటి ఇచ్చాపురంలో ఉన్నటువంటి రాజకీయ నాయక పార్టీలకి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధమవ్వాలి. కంకణం కట్టి నడుము బిగించాలి. ఈ రోజు మనం టెక్కలో మీ యొక్క ఆది నాయకుడికి చెప్పండి, బాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు నీకు కూడా చెప్తా ఉన్నాం, నువ్వు కూడా గతంలో పర్యటన చేసి ఈ రోజు కూడా బెంతు ఊర్యానికి మేము సంఘీభావం చెప్తామని చెప్పి రంగులు రాసి ఏ రోజు ఎవరితో పొత్తులు పెట్టుకుంటావో తెలియదు, ఏ రోజు ఎవరు ప్రేమిస్తావో తెలియదు. ఈ రోజు ఆదివాసుల కోసం మాట్లాడు. ఆదివాసుల కోసం మాట్లాడకపోతే నువ్వు రంగులు రాయగడిగా ఉండిపోతావు తప్ప ఆదివాసులకి కొంచెం మాట నిజంగా లేదు. ఇంకో ఈ మధ్యలో తమ్మొస్తుంది, నాకు అమ్మ అన్యాయం చేశాడు, నాకు అమ్మ అన్యాయం చేసింది, మేము మీ తరపున ఉంటాము, మీ అందరు నాకు ఓటేయండి, నాకు గెలిపించండి అని చెప్పి అమ్మ మాటలు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఆ రోజు అన్నోదులను బాణమని చెప్పి తెలంగాణలోకి వెళ్ళి అక్కడ వదిలేస్తే మళ్ళీ ఆంధ్రలోకి వచ్చి ఈ రోజు ఆదివాసి ఖండం చేయడానికి మరోసారి రెడీ అవుతుంది. వీళ్ళందరూ కూడా రాజకీయాలు చేయడానికి కోసం, వాళ్ళ పత్రం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు రాజకీయాలు బ్లడ్ రిలేషన్స్ అంతా వేరువేరుగా చెయ్యి ఆదివాసులు ఖండం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుచేతనే ఆదివాసి మిత్రులారా, మీ అందరూ కూడా ఆలోచింప చేసి 2024లో ఎటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయో ప్రతి ఒక్క మీ ఇంటికి వచ్చిన గడప తట్టినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా తలుపు నుంచి పిల్టు పట్టిన ఆదివాసీ జాతిలో ఏ కులానికి చేర్చినా మీకు పిల్టు పట్టి చిరగొడతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేయాలి. కదలండి, పాలకులెవరైనా గాని మెడలను వంచి దించండి, కదలండి, జై జై
ఆదివాసి జై ఆదివాసి జై జై